వృషభ రాశి వారికి కార్యాలయముల యందు స్త్రీ మూలకమైనటువంటి చిన్న చిన్న లాభాలు సూచితంగా ఉన్నాయి. మీ తోటి వారిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళండి. వాగ్వివాదాలలోకి తలదూర్చకుండా నేనే సరి అయిన వాడిని అనేటువంటి మొండి వైఖరిని పక్కన పెట్టి ఎదుటివారి మాటకు విలువనివ్వడం ప్రారంభించండి. మీ ఎడల ఉన్నటువంటి కోపాన్ని వేరే రీతులుగా అవకాశాన్ని చేజిక్కించుకునేటందుకు ఎదురు చూసేటువంటి దుష్ట శక్తులు మీ చుట్టుపక్కల ఉంటాయి అన్న సంగతిని ఇంగితాన్ని మరిచిపోకండి. గృహములో అనుకూల వాతావరణము ఉంటుంది. మీ పిల్లలు సాధించేటువంటి విజయాలు తల్లిదండ్రులకు ఆనందాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని తీసుకువస్తాయి. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారికి ఉత్తమమైనటువంటి పేరు లభిస్తుంది. వారి పరిశోధనలకు ఒక విలువ ఏర్పడుతుంది, ఒక గుర్తింపు లభిస్తుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి లాభాలతో కూడినటువంటి వ్యాపారము అందుతుంది. లోహపు వ్యాపారం చేసేటువంటి వారికి కాస్త మందకుడిగా ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. మీ ఆరోగ్యం విషయంలో, కార్యాలయాలలో ఉండేటువంటి చిన్న చిన్నపాటి సమస్యల విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మాసములో మీ మాటని అదుపులో పెట్టుకోవడము అనేటువంటిది, రహస్యాన్ని చాలా గోప్యతతోటి ఎదుటివారు నమ్మి మీకు చెప్పినటువంటి రహస్యాన్ని, గోప్యతను పాటించటం అనేటువంటిది చాలా ముఖ్యం. అంతేకాకుండా అధికారుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఒత్తిడులని మీరు మీ స్త్రీ మూలకమైనటువంటి, అంటే మీతోటి పనిచేసేటువంటి స్త్రీలు కానీ, గృహంలో మీ భార్యలు, లేకపోతే మీ సతీమణి, లేకపోతే మీ అమ్మగారులు, అంటే స్త్రీ మూలకంగా వారిచ్చేటువంటి సలహాలతోటి మీరు విజయాన్ని సొంతం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది. కాబట్టి ఏదైనా సరే చర్చ చేసి ఇంట్లో వాళ్ళతో అడుగులు ముందుకు వేయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కోపాన్ని అదుపులో పెట్టుకుని కోపము మాట రూపంలోకి ప్రదర్శించకుండా నియంత్రించుకోవడము చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలను సాధించటానికి ప్రతి శుక్రవారము దుర్గాదేవి ఆలయమునందు అమ్మవారికి కుంకుమ పూజ చేయించటము, లేదా కనీసము నెలలో 2 శనివారముల పాటు ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయించి ప్రతిరోజు అమ్మవారికి ఒక 16 ప్రదక్షిణలు అమ్మవారికి ప్రదక్షిణలు చేసుకోవడము అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి పరిహారము వీరికి ఆ రాహుగ్రహము యొక్క అనుకూలత, శుక్రగ్రహ అనుకూలత వీరిని క్షేమంగా కాపాడటంతో వీరు అనుకున్నటువంటి కార్యముల యందు ఆ సాఫల్యతని, ఆ ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని వీరు సాధించగలుగుతారు. ఈ పరిహారములతో ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఉండాలి అనేటువంటిది మా ప్రార్థన.